యూట్యూబ్లో మనకంటూ ఒక ఛానల్ని క్రియేట్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేసేది మనం ఎంతో కొంత ఎర్న్ చేయడానికే ఇది ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారండి. ఫస్ట్ మనం ఛానల్ని క్రియేట్ చేసుకుంటాం, వీడియోల్ని పోస్ట్ చేస్తాం. తర్వాత మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఎవరవుతున్నారు, లైక్స్ ఏంటి, ఎంతమంది చూస్తున్నారు, కామెంట్స్ ఏంటి, ఇవన్నీ చూడాలంటే మనం కంపల్సరీగా వైటీ స్టూడియోని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ వైటీ స్టూడియోలో మన లైక్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఆ వీడియో ఎన్ని వ్యూస్ వచ్చిందనేది ఈ వైటీ స్టూడియోలో చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే సబ్స్క్రైబర్స్, వాచ్ అవర్స్, అది వచ్చి 2 ప్రాసెస్ ఉంటుందండి. ఈ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చి 500 సబ్స్క్రైబర్స్ అండ్ లాంగ్ వీడియోస్కి వాచ్ అవర్స్ వచ్చి 3000 వాచ్ అవర్స్, షార్ట్స్కి అయితే 30 lakhs ఉంటాయి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే 500ని కాస్త 1000 అయిపోతుంది. ఈ 3000 వాచ్ అవర్స్ కాస్త లాంగ్ వీడియోస్కి 4000 వాచ్ అవర్స్ అయిపోతుంది. షార్ట్స్కి వచ్చి 30 lakhs కాస్త 1 crore అయిపోతుంది. ఇది 2 స్టెప్. ఇది ప్రాసెస్ అయిన తర్వాత మానిటైజేషన్ ఉంటుంది. అది తర్వాత విషయం. ఫస్ట్ ఇవి ఎలా మనం ఫిల్ చేసుకోవాలి అని అంటే, మనం యూట్యూబ్లో ఒక వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్కి ఒక అల్గారిథం అనేది ఉంటుంది. అంటే మనం వీడియోని ఎప్పుడు పోస్ట్ చేయాలి, ఏమేమి కంటెంట్ తీసుకొని పోస్ట్ చేయాలి అనేది ఉంటుంది. దాన్ని యూట్యూబ్ అల్గారిథం అంటాం. ఫస్ట్ మనం యూట్యూబ్కి అల్గారిథాన్ని అలవాటు చేయాలి. మనం అలవాటు చేయాలి యూట్యూబ్కి. ఏంటంటే మనం ఫస్ట్ డే ఒక వీడియోని ఒక టైంలో అప్లోడ్ చేసామనుకోండి, నెక్స్ట్ డే సేమ్ టైంలోనే ఆ వీడియోని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. ఇది మనం యూట్యూబ్కి అలవాటు చేయాలి. అండ్ ఒక డేలో ఒక వీడియోనా అంటే అది మన ఇష్టం. 7-8 వీడియోస్ వరకు, షార్ట్స్ వరకు, వీడియోస్ వరకు మనం అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ డే మనం వీడియోని అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన వెంటనే వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రావు. అలా ఒక 10 days చూస్తాం, అయినా రావు అని చెప్పి గ్యాప్ తీసుకొని ఒక 6 days తర్వాత అప్లోడ్ చేసామనుకోండి, మనకున్న వ్యూస్ కాస్త ఇంకా డౌన్ అయిపోతాయి. మన ఛానల్ని వేరే వాళ్ళ యూట్యూబ్లో చూపించదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నా లేకపోయినా, వ్యూస్ వచ్చినా రాకపోయినా డైలీ ఒకే టైంలో మనం వీడియోస్ అనేటి అప్లోడ్ చేయాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అనేది కాదు. ఫస్ట్ అయితే మనం వీడియోని ఒకటే టైంలో అప్లోడ్ చేయాలి. అండ్ ప్రతిరోజు చేయాలి. గ్యాప్ అనేది అస్సలు ఇవ్వకూడదు. తర్వాత మనం ఎలా పడితే అలా చేస్తామా అని అంటే, అది మనం పెట్టే ప్రతి వీడియోని యూట్యూబ్ తీసుకుంటుంది. ఇప్పుడు ప్రాబ్లం రాదు. కానీ మానిటైజేషన్ ప్రాసెస్ అయ్యి మనకు మనీ రావాలంటే చాలా కష్టమైపోతుంది. బిజీ అయిపోతుంది. యూట్యూబే డిస్టర్బ్ అయిపోతుంది, ఏంటి ఇన్ని పెట్టున్నారు అని చెప్పి. సో మనం తీసుకునే కంటెంట్ ఏదైనా కానీ ఒక 2-3 మాత్రమే ఉండాలి. సో అది కూడా క్లియర్గా ఉండాలి. అండ్ తీసుకునేటప్పుడు ఏంటంటే, షార్ట్స్కి అయితే ఆల్రెడీ సాంగ్స్ అక్కడే ఉంటాయి కాబట్టి అవి తీసుకొని పోస్ట్ చేస్తాం, ప్రాబ్లం లేదు. లాంగ్ వీడియోస్కి ఏంటంటే వేరే వాళ్ళ బయట నుంచి వచ్చే మ్యూజిక్ కానీ, టీవీలో వచ్చే మ్యూజిక్ కానీ చూసి పెట్టామంటే మన ఛానల్ అస్సలు మానిటైజేషన్ అవ్వదు, క్యాన్సిల్ చేసేస్తుందండి యూట్యూబ్. సో మనం లాంగ్ వీడియోస్కి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, మన వాయిస్ ఓవర్ ఇచ్చుకొని వీడియోస్ని అప్లోడ్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఇంకొకటి ఏంటంటే, మనం చూస్తూ ఉంటాం మూవీ క్లిప్స్ యాస్టీస్గా తెచ్చి పెట్టేస్తూ ఉంటారు. సేమ్ వాళ్ళు ఏం చేంజ్ అయ్యరు. అలాంటిది కొన్ని ల్యాక్స్లో వెళ్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారు. మనమేం అనుకుంటాం, ల్యాక్స్కి వెళ్ళిపోతున్నాయి, తొందరగా ప్రాసెస్ అయిపోతుంది, మనీ వస్తుంది అనుకుంటాం. ఇది అస్సలు కరెక్ట్ కాదు. బయట నుంచి ఏ కంటెంట్ తీసుకొని వచ్చి యాస్టీస్గా పెట్టినా కానీ యూట్యూబ్ అనేది అస్సలు ప్రిఫర్ చెయ్యదు, క్యాన్సిల్ చేసేస్తుంది మానిటైజేషన్ ప్రాసెస్ని కూడా. సో మనం ఏదైనా కానీ మన వాయిస్ ఉండేటట్టే చూసుకోవాలి. మన వాయిస్ ఓవర్ ఇవ్వడమే బెస్ట్ ఆప్షన్. అండ్ తొందరగా కూడా యూట్యూబ్ మానిటైజేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, మనం టీవీలో ఒక ఈవెంట్, ఒక షో రన్ అవుతూ ఉంది, దాన్ని మనం యాస్టీస్గా లైవ్ పెట్టి ఇచ్చేస్తాం. అప్పుడే మనకు నెక్స్ట్ మూమెంట్లోనే మన మెయిల్కి వార్నింగ్ వచ్చేస్తుంది అనమాట, ఇది ఇవ్వకూడదు అని. ఇలాంటి 2-3 వార్నింగ్స్ పడ్డాయంటే మన ఛానల్ క్లోజ్ ఇంకా. సో అలాంటివి కూడా మీరు పెట్టద్దు. అండ్ తర్వాత వచ్చి ఏం చేంజ్ చేయకుండా అలా యాస్టీస్గా పెట్టామంటే రీయూజ్ కంటెంట్ అని యూట్యూబ్కి వెళ్ళిపోతుంది. సో అప్పుడు కూడా
ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వదు. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మన ఛానల్లో మన వాయిస్ ఓవర్ మాత్రమే ఉండాలి. బయట నుంచి మ్యూజిక్ పెట్టకూడదు లాంగ్ వీడియోస్కి. అండ్ ప్రతిరోజు ఒకటే టైంకి అప్లోడ్ చేస్తూ ఉండాలి వీడియోస్ని. తర్వాత వచ్చి మన ఛానల్ ఇవి చేసుకుంటూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబర్స్ వస్తారు, వాచ్ టైం పడుతుంది, అలాగే మానిటైజేషన్ ప్రాసెస్ కూడా చాలా తొందరగా పోతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గజిబిజి కంటెంట్ ఉండకూడదండి. ఒక 2-3 కంటెంట్ మాత్రమే ఉండేలాగా చూసుకోండి. అప్పుడు ఈ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మానిటైజేషన్ ప్రాసెస్ చాలా తొందరగా అయిపోతుంది. సో ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.